Hello everyone, welcome to KSR Data Visual యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం పవర్ బిఐలో ఏంటి మన రియల్ టైమ్ ఛాలెంజెస్ ఏంటి అండ్ ఈ ఛాలెంజెస్ ని ఎలా ఓవర్కమ్ చేయాలో చూద్దాం. సో మనందరికీ తెలుసు పవర్ బిఐ ఇస్ అ వెరీ ఇంటెలిజెంట్ అండ్ పవర్ఫుల్ బిజినెస్ ఇంటెలిజెంట్ టూల్ అని. బట్ ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో మనం వర్క్ చేసేటప్పుడు ఈ టూల్ వల్ల కూడా మనం ఏంటి రియల్ టైమ్ లో ఏ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తాం దాన్ని ఎలా ఈజీగా ఓవర్కమ్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్ రియల్ టైమ్ ఛాలెంజెస్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ డిఫరెంట్ సోర్స్ డేటా. సో ఎప్పుడు కూడా మనం ఏ క్లయింట్ తో వర్క్ చేసినా ఏ డొమైన్ తీసుకున్నా ఏ క్లయింట్ తో వర్క్ చేసినా ఎప్పుడు డేటా అని రెడీమేడ్ గా అవైలబిలిటీలో ఉండదు. సో ఆల్వేస్ మనం డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ కి కనెక్ట్ అవుతూ ఉండాలి. సో మనందరికీ కూడా తెలుసు పవర్ బిఐ ఇట్ సపోర్ట్స్ 100+ డేటా సోర్సెస్ అని. లైక్ CSV file, text file, Excel file, log file, JSON, XML or Azure sources or MySQL database, SQL Server database ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ తో మనం కనెక్ట్ అవ్వచ్చు. సో మనకి రియల్ టైమ్ లో నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ లో అయితే 40+ టేబుల్స్ ఉండేవి. సో ఆ డిఫరెంట్ టేబుల్స్ ని ఎలాగ మనం ఆ డిఫరెంట్ టేబుల్స్ నుంచి వాటికి రిలేషన్‌షిప్ ఎలా క్రియేట్ చేస్తాం అండ్ డేటాని ఎలా గ్యాదర్ చేస్తాం ఆ డిఫరెంట్ టేబుల్స్ నుంచి. అండ్ అసలు ఆ టేబుల్స్‌కి మధ్య రిలేషన్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం. సో ఇవన్నీ కొన్ని ఛాలెంజెస్ అన్నమాట. సో ఆ టేబుల్స్‌ని ఎలా తీసుకొస్తాం ఫైనల్‌గా పవర్ బిఐ ఆ డేటాని ఎలా తీసుకొస్తాం పవర్ బిఐ టూల్‌లో ఇది కూడా ఒక ఛాలెంజ్. అండ్ మనకుండే ఇన్ఫర్మేషన్ అది కంప్లీట్ ఇన్ఫర్మేషనా కాదా? లేదా ఇది కన్సిస్టెంటా కాదా? అనేది మనకి ఎలా తెలుస్తుంది? అసలు మన దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్‌తో మనం విజువల్స్ క్రియేట్ చేయొచ్చా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి? అసలు మన క్లయింట్ ఏం అడుగుతున్నారు? మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఏంటి? అనేది మనకి డీటెయిల్‌గా తెలిసుండాలి. అప్పుడే మనం అనలైజ్ చేయగలుగుతామా? మన దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ కంప్లీటా? కాదా? ఈ ఇన్ఫర్మేషన్‌తో మనం క్రియేట్ చేయొచ్చా డేటాని లైక్ నెక్స్ట్ విజువల్స్ క్రియేట్ చేయాలంటే మనకి ఇన్ఫర్మేషన్ సరిపోతుందా లేదా అనేసి. అండ్ డేటా క్వాలిటీ ఇష్యూస్ అనేది ఒక మేజర్ ఛాలెంజ్ ఏ ఆర్గనైజేషన్‌లో అయినా. ఎందుకంటే మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని గ్యాదర్ చేస్తాం. సో అన్ని సోర్సెస్‌లోనూ కామన్‌గా అయితే ఉండదు కదా! కాలమ్స్ కానీ డేటా టైప్ కానీ కామన్‌గా ఉండదు. ఒక సోర్స్‌లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనం కొన్ని సోర్సెస్‌లో డేట్ ఫార్మాట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంకో టేబుల్‌లో డేట్ ఫార్మాట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక సోర్స్‌లో అయితే ఏజ్ ఇయర్స్‌లో ఉంటుంది. ఇంకో సోర్స్‌లో చూస్తే ఏజ్ మంత్స్‌లో ఉంటుంది. సో ఎక్కడ కూడా డేటా రెడీమేడ్ గాను ఉండదు. అండ్ క్లీన్‌గా గూడా ఉండదు. సో డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం డేటాని పిక్ చేసినప్పుడు దాన్ని ఎలాగ క్లీన్ చేస్తాం? ఎలా క్లిన్జింగ్ అనేది డేటా క్లిన్జింగ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ అన్నమాట. మన డేటాని ఓన్లీ మనం ప్రాపర్‌గా దాన్ని క్లీన్ చేస్తేనే దాని నుంచి మనం బ్యూటిఫుల్ ఇన్‌సైట్స్, విజువల్స్ అన్ని క్రియేట్ చేయగలుగుతాం. అండ్ మనకందరికీ తెలుసు పవర్ బిఐ ఇట్స్ బెస్ట్ ఫిట్ ఫర్ స్ట్రక్చర్డ్ డేటా. సో మనకి స్ట్రక్చర్డ్ డేటా లైక్ సేల్స్ కాలమ్ గాని, ప్రాఫిట్ కాలమ్, కేటగిరీ, సబ్ కేటగిరీ ఇలా ప్రాపర్ కాలమ్స్ ఉంటే మనం వాటి నుంచి బ్యూటిఫుల్ విజువల్స్ అన్ని క్రియేట్ చేస్తాం. బట్ ఇన్ కేస్ మనకి అన్‌స్ట్రక్చర్డ్ డేటా నుంచి కొన్ని ఇన్‌సైట్స్ క్రియేట్ చేయాలి అంటే ఎలా చేస్తాం? అన్‌స్ట్రక్చర్డ్ డేటా అంటే లైక్ లాగ్ ఫైల్, టెక్స్ట్ ఫైల్. సపోజ్ దేర్ ఈస్ ఎ రిక్వైర్మెంట్. ఒక లాగ్ ఫైల్‌లో నుంచి ఈ ఎర్రర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఎర్రర్ డిటెక్ట్ చేయమని చెప్తారు. ఒక ఎర్రర్‌ని ఒక లాగ్ ఫైల్ ఇస్తారు. ఒక టెక్స్ట్ ఫైల్ ఇస్తారు. దీని నుంచి ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎర్రర్‌ని ఒక విజువల్ ద్వారా మనకి చూపియమంటారు. సో అలాంటి అలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటే ఎలా డీల్ చేయాలి అన్‌స్ట్రక్చర్డ్ డేటాతో. అండ్ ఎప్పుడు గూడా యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ వచ్చినప్పుడు మనకి బిజినెస్ రిక్వైర్మెంట్‌లో చాలా కాంప్లెక్స్ రిక్వైర్మెంట్స్ గూడా ఉంటాయి. లైక్ మనకి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు కదా! డిఫరెంట్ డొమైన్ క్లయింట్స్ లైక్ ఇన్స్యూరెన్స్, హెల్త్ కేర్,
అండ్ రీటైల్ డొమైన్ ఆర్ ఈ-కామర్స్ డొమైన్, ట్రావెల్, డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు కదా! సో, ఈచ్ బిజినెస్ రిక్వైర్మెంట్‌లో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళ మెట్రిక్స్, వాళ్ళ బిజినెస్ అప్రోచ్ డిఫరెంట్‌గా ఉంటుంది. కొన్ని మెట్రిక్స్‌కి ఆహ్, లైక్ డిఫరెంట్ డాక్స్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం కదా! సో, డాక్స్ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు వాళ్ళ మెట్రిక్స్ గూడా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ కొన్ని డిఫరెంట్‌గా ఉంటాయి ఒక్కొక్క క్లయింట్‌కి. అండ్ డొమైన్ వైస్ గూడా మనం యూజ్ చేసే డాక్స్ ఫంక్షన్స్ కూడా కొన్ని డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఎలాంటి రైట్ మెట్రిక్స్ యూజ్ చేయాలి? రైట్ మెట్రిక్స్ యూజ్ చేసినప్పుడే మనం ప్రాపర్ విజువల్స్‌ని క్రియేట్ చేయగలుగుతాం. ఇన్ కేస్ మనం డాక్స్ ఫంక్షన్స్‌లో ఏది మిస్ చేసినా ప్రాపర్‌గా యూజ్ చేయకపోయినా కంప్లీట్ రిపోర్ట్ ఫుల్ అది మెస్ అయిపోతుంది. So it's also one of the important, to pick up the right metrics. సో ఈ ఛాలెంజెస్ చూసాం గదా! సో ఈ ఛాలెంజెస్‌ని మనం ఎలా ఓవర్‌కమ్ చేస్తాం అనేది ఈ స్టెప్. ఆహ్, సో మనకి అందరికి తెలుసు పవర్ బిఐ లో ఎండ్ టు ఎండ్ మనం చేయొచ్చు. లైక్ క్లీనింగ్ ద డేటా యూజింగ్ పవర్ క్వెరీ ఎడిటర్ అండ్ డేటా మోడలింగ్ యూజింగ్ పవర్ పివట్. And using DAX functions, you can create, complex calculations as well. And Power View లో మనం actual visuals create చేస్తాం. సో అన్ని ఏ టు జి మనం పవర్ బిఐ టూల్‌లో చెయ్యొచ్చు కదా అని మనం అన్ని స్టెప్స్ గూడా పవర్ బిఐలోనే చేస్తే ఇట్స్ ఎ బర్డెన్ ఫర్ ద టూల్, పవర్ బిఐ టూల్. అండ్ ఈ బర్డెన్ వల్ల దేర్ విల్ బి ఎ పర్ఫార్మెన్స్ ఇష్యూ. సో అందుకే ఎప్పుడు ఇలా యాక్చువల్ ప్రాజెక్ట్స్‌లో మనకి ఎక్కువ డేటా ఉన్నప్పుడు, టేబుల్స్ గూడా ఎక్కువున్నప్పుడు, మనం అన్నీ తీసుకొని పవర్ పివోట్‌లోనే డేటా మోడలింగ్ చేయాలి ఆర్ పవర్ క్వెరీ ఎడిటర్ యూజ్ చేసుకొని ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలంటే ఇట్స్ ఎ బర్డెన్ టు ద టూల్. అందుకే సోర్స్ లెవెల్‌లోనే మనం డేటాని ఒక సెంట్రలైజ్డ్ డేటా సెట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. లైక్ యూ కెన్ యూజ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేయొచ్చు. లేదా అజూర్ సీక్వెల్ డేటాబేస్ కానీ, సీక్వెల్ సర్వర్ డేటాబేస్. సో డేటాబేస్ లెవెల్‌లోనే మనం ఈ డేటా మోడలింగ్ కంప్లీట్ చేసుకొని అండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ డేటాని మనం యూజ్ చేసుకోవచ్చు పవర్ బిఐలో. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గూడా మనం బిజినెస్ దగ్గర గ్యాదర్ చేయాలి. యాస్ మాక్సిమం ఇన్ఫర్మేషన్ పాసిబుల్. అంటే ఎప్పుడైనా గూడా మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కానీ, బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు మనకి యూజర్స్ ఎవరు? మనకి ఎంతమంది యూజర్స్ ఉన్నారు? అసలు వాళ్ళకి ఏం కావాలి? ఒక అనాలిటికల్ రిపోర్ట్‌లో వాళ్ళకి మనం ఏం చూపియాలి? ట్రెండ్స్ చూపియాలా? బిజినెస్ ట్రెండ్స్ చూపియాలా? ఆర్ ప్రాఫిట్ అనాలిసిస్, లాస్ అనాలిసిస్, రెవెన్యూ అనాలిసిస్, అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా ఉంటేనే ఆహ్, మనం క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఒక డేట్ మాస్టర్ టేబుల్ కానీ, ఒక ఫ్యాక్ట్ టేబుల్, డైమెన్షన్స్ టేబుల్ అండ్ వాటికి మ్యాపింగ్స్, ఇవన్నీ నెక్స్ట్ స్టెప్స్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మాక్సిమం ఎక్స్‌టెంట్ మనకి ఎంత మాక్సిమం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చో బిజినెస్ పైన ఆ డేటాని మనం కలెక్ట్ చేయాలి. అండ్ డేటా క్లీనింగ్ స్టెప్ కూడా మనం సోర్స్ లెవెల్‌లోనే చేసుకోవాలి. ఎందుకంటే దో మనకి పవర్ క్వెరీ ఎడిటర్ ఉంది. టు పెర్ఫార్మ్ అన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ కానీ, క్లీనింగ్ యాక్టివిటీ అని, రిమూవింగ్ ఆల్ ద నల్ వాల్యూస్, ఎవ్రీథింగ్ పార్ట్ ఆఫ్ క్లీనింగ్ యాక్టివిటీ కదా! సో అన్ని పవర్ క్వెరీ ఎడిటర్ చేసినప్పటికి కూడా ఇట్స్ ఇట్స్ గుడ్ టు గో ఆహ్, టు సమ్ థర్డ్ పార్టీ టూల్. ఎందుకంటే అన్ని స్టెప్స్ గూడా మనం టూల్‌లో చేస్తే ఇట్స్ ఎ పర్ఫార్మెన్స్ ఇష్యూ. సో బెటర్ మనకి చాలా థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయి. లైక్ యూ కెన్ యూజ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేయొచ్చు ఆర్ స్నోఫ్లేక్ యూజ్ చేయొచ్చు ఆర్ డేటాబేస్ లెవెల్‌లో కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనం సీక్వెల్ సర్వర్‌లోనే కూడా డేటాని క్లీన్ చేసుకోవచ్చు. సో వన్స్ మనం సోర్స్ లెవెల్‌లోనే డేటాని క్లీన్ చేశాక, సిన్స్ మన పవర్ బిఐలో ది బెస్ట్ ఫ్యూచర్ ఏమంటే పవర్ వ్యూనే. సో బెస్ట్ ఫర్ రిపోర్టింగ్ కదా! సో డిఫరెంట్ విజువల్స్ క్రియేట్ చేసి డిఫాల్ట్ చార్ట్స్ అండ్ కస్టమ్ చార్ట్స్‌ని యూజ్ చేసుకొని డిఫరెంట్ రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు కాబట్టి, వన్స్ క్లీనింగ్ మనం సోర్స్ లెవెల్‌లో చేశాక యూజింగ్ డైరెక్ట్ క్వెరీ మోడ్ కానీ, ఇంపోర్ట్ మోడ్ కానీ మనం డేటాని పవర్ వ్యూకి పుల్ చేసుకొని అందులో యాస్ పర్ ద రిక్వైర్మెంట్, మన రిక్వైర్మెంట్ ఏంటి బిజినెస్ రిక్వైర్మెంట్, సో దానికి తగినట్లు రైట్ చార్ట్స్‌ని మనం పిక్ చేసుకోవాలి.
రైట్ చార్ట్స్‌ని పిక్ చేసుకొని రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ సో ఇప్పుడు మనకి డైరెక్ట్ కాలమ్స్ ఉంటే మనం డైరెక్ట్‌గా యూజ్ చేసేస్తాం. లైక్ సేల్స్ కాలమ్, ప్రాఫిట్ కాలమ్ ఆర్ కేటగిరీ, కస్టమర్ నేమ్ ఇలాంటి డైరెక్ట్ కాలమ్స్ ఉంటే మనం యూజ్ చేస్తాం. బట్ ఒక్కొక్కసారి కొన్ని కాలమ్స్‌లో ఎక్కువ టెక్స్ట్ డేటా గాని, అన్‌స్ట్రక్చర్డ్ డేటా గూడా ఉంటాయి. సో, అలా అన్‌స్ట్రక్చర్డ్ డేటా ఉన్నప్పుడు చాలా వరకు ఆహ్, రియల్ టైమ్‌లో చూస్తే అందరూ డ్రాప్ చేసేస్తారు ఆ కాలమ్‌ని. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆ కాలమ్‌ని డ్రాప్ చేయడం కంటే, ఆ కాలమ్ నుంచి గూడా రైట్ కీవర్డ్ యూజ్ చేసుకొని ఎలాగా మనం టెక్స్ట్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో, అలాంటి రైట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ పిక్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రాక్ట్ చేసిన టెక్స్ట్‌ని మనం మళ్ళీ యూజింగ్ చార్ట్స్ మనం ఆ డేటాని ప్రెజెంట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎక్కువగా టెస్ట్ ఉండే కాలమ్ పిక్ చేసుకున్నప్పుడు మనం వర్డ్ క్లౌడ్ లాంటి చార్ట్స్‌ని యూజ్ చేయొచ్చు. కస్టమ్ చార్ట్స్‌ని యూజ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద యాక్చువల్ ఇంప్లిమెంటేషన్. సో, మన ఇంప్లిమెంటేషన్‌లో మనం డిఫరెంట్ కాలిక్యులేషన్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం. యూజింగ్ డాక్స్ ఫంక్షన్స్. సో, ఎలాంటి యూజువల్లీ మన డాక్స్ ఫంక్షన్స్ కొంచెం కాంప్లెక్స్ గానే ఉంటాయి. ఎందుకంటే ఆహ్, ఒక డాక్స్ ఫంక్షన్ యొక్క అవుట్‌పుట్‌ని మనం ఇంకో డాక్స్ ఫంక్షన్‌కి యూజ్ చేస్తాం. అండ్ డిఫరెంట్ మెజర్స్ యూజ్ చేస్తాం. ఒకే ఫంక్షన్‌లో కాంప్లెక్స్ డాక్స్ ఫంక్షన్స్ క్రియేట్ చేయడం, కాంప్లెక్స్ మెజర్స్ యూజ్ చేయడం ఇలా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక ఫంక్షన్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి 3-4 డేస్ టైమ్ గూడా తీసుకుంటుంది. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా చెప్తున్నాను. ఆహ్, సో, ప్రాపర్‌గా ఆ కాలిక్యులేషన్ సరిగ్గా లేకపోతే మనకి మొత్తం రిపోర్టే హ్మ్, మెస్ అయిపోతుందనమాట. సో, ఎప్పుడు గూడా మనం కాలిక్యులేషన్స్ కరెక్టా? రాంగా? మనం ప్రాపర్‌గా చేస్తున్నామా? లేదా? అనేది మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో, అందుకే ఎప్పుడు ఒక సింపుల్ డేటా సెట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే చిన్న టేబుల్ క్రియేట్ చేసుకొని శాంపుల్ డేటా సెట్. సో, దాని పైన మనం కాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. డాక్స్ ఫంక్షన్స్ అన్ని దాని మీద అప్లై చేసి అండ్ మనకి ప్రాపర్ అవుట్‌పుట్ వస్తే అంటే మన టెస్ట్ కేస్ ప్రాపర్‌గా పాస్ అయితే సో సేమ్ కాలిక్యులేషన్స్ మనం ప్రొడక్షన్ డేటా బేసిక్‌లీ బిజినెస్ డేటా పైన అప్లై చేయొచ్చు. అండ్ ఈ ఏ ఫేజ్‌లో అయినా కూడా మనకి ఏమైనా డౌట్ ఉన్నా లేదా మనకి బిజినెస్ ఆ రిక్వైర్‌మెంట్ సరిగ్గా అండర్‌స్టాండ్ అవ్వకపోయినా ఆల్‌వేస్ వి కెన్ రీచ్ ఔట్ టు అవర్ క్లయింట్స్. ఎందుకంటే క్లయింట్స్‌కి మేబీ పవర్ బిఐ టూల్ పైన ఎలా వర్క్ చేయాలో తెలియకపోవచ్చు. బట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ డొమైన్ నాలెడ్జ్ కానీ, బిజినెస్ నాలెడ్జ్ కానీ క్లయింట్‌కే మాక్సిమం తెలుస్తుంది. కాబట్టి సో, ఏ ఫేజ్‌లో అయినా మనకి రిక్వైర్‌మెంట్ సరిగ్గా లేకపోయినా, ఏమైనా ఇన్ఫర్మేషన్ పార్షియల్లీ ఉన్నా, మనకు అర్థం కాకపోయినా, కాలిక్యులేషన్స్‌లో గూడా వాళ్ళ బిజినెస్‌కి తగినట్లు ఏంటి అది కాంప్లెక్స్ కాలిక్యులేషన్స్ ఏంటి, ఆ అప్రోచ్ ఏంటి, సో, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా వి కెన్ ఆల్‌వేస్ రీచ్ ఔట్ టు క్లయింట్స్. సో ఈ 2 పాయింట్స్ రియల్ టైమ్ ఛాలెంజెస్ ఫేస్డ్ అండ్ హౌ టు ఓవర్‌కమ్ ఛాలెంజెస్ ఈ 2 చాలా ఇంపార్టెంట్. మనం వర్క్ చేసే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో అయినా ఇవి ఇంపార్టెంట్ ఆర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా ఈ 2 చాలా ఇంపార్టెంట్. సో, యాహ్! హోప్ దిస్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ. యాహ్! థాంక్ యూ సో మచ్.